Please subscribe Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. సత్యమై నిలిచిపోవు సంగమం. దైవత్వం, మానవత్వం, రాక్షసత్వం, మూర్ఖత్వం, క్రూరత్వం, చపలత్వం, అలసత్వం, విశాలత్వం, జడత్వం, లోభత్వం, అమాయకత్వం, ఇంకా ఇక్కడ ఏకరువు పెట్టడానికి వీలు కాని నాకు స్ఫురించని అనేక రకాల తత్వాల సమ్మేళనంతో మనందరం ఉంటాం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క తత్వం అధికంగానూ కూసింత తక్కువగానూ ఉండవచ్చును, అది వేరే సంగతి. కానీ ఇవేమీ లేకుండా మనిషి ఉండడు కదా అంటున్నాను. సరే, ఇవేమీ లేవు, అంతా మిథ్య లేదా భ్రాంతి అని మీరంటే అంగీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ భూమి ఒక పెద్ద రంగస్థలం. ఎవరి పాత్ర వారు సవ్యంగా పోషించి ఆ 4 డైలాగులు చెప్పి దిగిపోవటమేగా జీవితం. మనలో ఎవ్వరికీ ఒక వయసొచ్చే వరకు స్వేచ్ఛతో కూడిన ఆలోచన స్వాతంత్రం ఉండదు. ఇలా ఎందుకంటున్నానంటే మనం పుట్టే నాటికి అప్పటికే అక్కడ ఉన్న అలవాట్లను, ఆచారాలను, సాంప్రదాయాలను చూస్తూ, వింటూ, నేర్చుకుంటూ కండిషన్డ్ మైండ్తోనే పెరుగుతాము. పరిణితి పెరిగే క్రమంలో మనస్సును స్వేచ్ఛగా విడుదల చేసి ఎవరికి వారం స్వతంత్రంగా ఆలోచించటం నేర్చుకుంటాం. అదేవిధంగా భావాలను భద్రంగా సెన్సార్ చేసుకుని విచక్షణ వివేకాలతో మాట్లాడటం ప్రారంభిస్తాం. ఈ మార్పు ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా ఎదుగుదల ప్రారంభమైనట్లే. మానవ జీవితంలో ఉన్నతమైన శుభపరిణామం ఇంతకంటే ఏముంటుంది? ఇంతకు విషయం ఏమంటే, చిగురాకులతో సరసాలాడి వచ్చిన చిరుగాలి చెక్కిలి గింతలు పెట్టిందట, వేసవికే చలివేసిందట. ఈ అనుభూతికి లోనైన ఏ యువకుడికైనా యువతికైనా ప్రాయంలోనే పెళ్ళవటం ఖాయం. నా ఆంతర్యం ఏమంటే, సంకల్ప బలం బలాలన్నింటికంటే బలమైన బలం. జాతకాలు, జ్యోతిష్యాలు ఆ తర్వాతే సుమా. జాతకాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోమని నేను ఎవరిని పనిగట్టుకుని ప్రోత్సహించటం లేదు. అలాగని ఇవన్నీ మూఢనమ్మకాలని నేను జాతక పొంతనాలను తెగనాడటం లేదు. మీకు జాతకాలపై విశ్వాసం లేదంటారా? వధువు వల్ల జాతక పొంతన గురించి పట్టించుకోకుండా మీ అమ్మాయికి గాని అబ్బాయికి గాని వివాహం చేయాలనుకుంటే అలాగే చెయ్యండి. ఎవరు కాదంటారు? ఎవరు అభ్యంతర పెడతారు? జాతక పొంతనంతా బోటకమనే వధూవరులకు కూడా ఇదే నా సమాధానం. మనమెంత, మన జీవితకాలమెంత? చాలా స్వల్పం. ఏ ఒక్కరూ మొత్తం సమాజాన్ని చెడగొట్టనూ లేరు, బాగు చేయనూ లేరు. అంతా కార్యకారణ సంబంధం. ఈ వీడియో ప్రారంభంలో వివరించిన ఉపోద్ఘాతమంతా ఇలాంటి అనవసర రాద్ధాంతాలకు, తర్జన భర్జనలకు చుక్క పెట్టాలనే ఉద్దేశంతోనే అనే వాస్తవం మీరు సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని నా ఆకాంక్ష. నా వీడియోల ద్వారా నేను ఎవరిని ప్రలోభ పెట్టడం లేదు, భయపెట్టడం లేదు సరికదా. ఇప్పటికే అనేక అపోహలతో ఉన్నవారికి జాతక పొంతనాల మీద సహేతుకంగా అవగాహన కల్పించి ధైర్యం చెబుతున్నాను. జ్యోతిషమైనా, రాజకీయాలైనా, సినిమాలైనా, సాంఘిక సమస్యలైనా అంతరాత్మ సాక్షిగా నా వీడియోల ద్వారా నేను ఎవరిని మిస్గైడ్ చేయటం లేదని, ఇదే విషయం అంతరాత్మ సెన్సార్ సర్టిఫికెట్గా వీడియో ప్రారంభంలో జత చేస్తున్నానని మీ అందరికీ తెలుసు. కొద్దిమంది మాత్రం 10 నిమిషాల వీడియోలో వివరించి చెప్పిన విషయాలను విస్మరించి కామెంట్స్లో అవే సందేహాలు మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది జాతకాలను విమర్శిస్తున్నారు. ఇంకా కొంతమంది తెలిసి తెలియక జాతక పొంతనాలు వారే స్వయంగా చూసుకుని బంగారం లాంటి సంబంధాలకు దోషాలు ఆపాదించుకుని పోగొట్టుకుంటున్నారు. అతివృష్టి, అనావృష్టి రెండూ అనర్థాలే. ఈ సందర్భంగా మీ అందరికీ చివరగా ఒక మాట చెప్పి సూపర్ స్పెషల్ వధూవరుల జాతక పొంతన గురించిన వివరాలలోకి వెళ్దాం. జాతక పొంతనాల మీద విశ్వాసం లేకుంటే వదిలేయండి.
ఒకవేళ వివాహానికి వధూవరుల జాతక పొంతను చూడటం ముఖ్యమనుకుని మీరు భావించిన ఎడ్ల మీకు నచ్చిన జ్యోతిష్కుడిని సంప్రదించి పొంతను గురించి అడిగి తెలుసుకోండి. మీకు సంతృప్తికరంగా లేని ఎడ్ల మరొకరిని సంప్రదించి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అవసరమైతే థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు. కన్సల్టేషన్ ఫీజు తప్ప మీరు కోల్పోయేదేమీ లేదు. ఎవరి జీవితంలోనైనా పెళ్లి కంటే ముఖ్య సంఘటన ఏదీ లేదు కదా. నిజం చెప్పాలంటే 100 ఏళ్ల జీవితాన్ని నిర్ధారించగలిగేది పెళ్లి. పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన అధ్యాయం వధూవరుల జాతక పొంతన. వీడియో చూశారుగా. సందేహ నివృత్తి బొమ్మ బొరుసుల్లాగా మనందరి జీవితాలలో నిరంతరం భాగమై ఉంటాయి. అదే పనిగా దోబూచులాడుతుంటాయి. ఈ సూపర్ స్పెషల్ జాతక పొంతన మీకు గల ఎన్నో సందేహాలను తొలగించగలదని విశ్వసిస్తున్నాను. డెస్టినీ సంగతి అలా ఉంచితే మానవ ప్రయత్నానికి ఏ కాలంలోనైనా పెద్దపీట వేయవలసిందే. వధూవరుల జాతక పొంతనలో తొలి అధ్యాయమైన అష్టకూట గుణపొంతన గురించి ముందుగా మాట్లాడుకుందాం. అష్టకూట గుణపొంతన అంటే వధూవరుల పొంతనకు ఉపకరిస్తున్న 8 విధాల గుణకూటాలు. గుణాలు అంటే మార్కులు అనుకోండి. వర్ణకూటం, వశ్యకూటం, తారాకూటం, యోనికూటం, మైత్రీకూటం, గణకూటం, రాశికూటం, నాడీకూటం అనే 8 కూటాలు 8 పరీక్షలు అనుకోండి. ఈ 8 కూటాలకు గరిష్టంగా మార్కులు కేటాయించబడ్డాయి. వీటినే గుణాలు అంటారు. వర్ణకూటానికి 1 మార్కు, వశ్యకూటానికి 2 మార్కులు, తారాకూటానికి 3 మార్కులు, యోనికూటానికి 4 మార్కులు, గ్రహమైత్రీ కూటానికి 5 మార్కులు, గణకూటానికి 6 మార్కులు, రాశికూటానికి 7 మార్కులు, నాడీకూటానికి 8 మార్కులు కేటాయించబడి ఉన్నాయి. మొత్తం 36 గరిష్ట గుణాలు. ఈ 8 కూటాలకు గాను విడివిడిగా సంతృప్తికరంగా మార్కులు రావలసి ఉంది. అదేవిధంగా కలివిడిగా 50% పైన అంటే కనిష్టంగా 18 మార్కులు గుణాలుగా పిలువబడుతున్న మార్కులు రావలసి ఉంది. అప్పుడు వధూవరుల జాతక పొంతన అంగీకరింపతగినదిగా నిర్ణయించవచ్చును. అష్టకూట గుణపొంతనకు షార్ట్ కట్ రూపొందించాను. ఒకసారి ఈ పట్టిక పరిశీలించండి. 1 వర్ణకూటం, 2 వశ్యకూటం, వీటికి 0 వచ్చినా పర్వాలేదు. 3 తారాకూటం, ఇద్దరిలో ఏ ఒక్కరికైనా శుభతారై ఉండాలి. అప్పుడు 1.5 గుణాలు వస్తాయి. 4 యోనికూటం, 5 గ్రహమైత్రి, 6 గణకూటం, 7 రాశికూటం. ఈ 4 కూటాలకు గరిష్టంగా 22 మార్కులు కేటాయించబడి ఉన్నందున మొత్తం మీద 11 వచ్చినా చాలు. చివరిది 8వ కూటం నాడీకూటం. ఇది తప్పనిసరిగా కలవాలి. 8 గుణాలు వస్తాయి. మొత్తం అన్నీ కలిసి 20.5 గుణాలు వస్తున్నాయి. ఇది శుభప్రదం. ప్రేమించుకున్న వారికి ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉంటుంది. కావున అష్టకూట గుణపొంతంలో 2 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ ఇరువురి జాతక చక్రాలలో కళత్రభావం బలంగా ఉండాలి. అన్నింటికీ మించి నడుస్తున్న మహర్దశల బలం బాగుండాలి. ఇది అర్హత కలిగిన జ్యోతిష్కుడు పరిశీలించటమే సబబు. ఎవరైనా సరే ఈ వీడియో ప్రారంభంలో చెప్పబడిన ఉపోద్ఘాతం మరొక్కసారి విని అర్థం చేసుకుంటే మంచిది. హితులారా, గుర్తుంచుకోండి, అష్టకూట గుణపొంతన సంతృప్తికరంగా ఉందంటే వధూవరుల జాతకాలు కలిశాయని, ఇరువురు వివాహం చేసుకోవచ్చని అభిప్రాయపడటం ఎంత మాత్రం సరికాదు. వివాహ పొంతనలో తొలిమెట్టు పూర్తయిందని అర్థం. ఇంకా తదుపరి చూడవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అష్టకూట గుణపొంతన గురించి ఇప్పటికే అనేక వీడియోలలో చాలా వివరంగా చెప్పాను కావున ఈ వీడియోలో అంతకు మించి ఉపయోగకరమైన విషయాలు వివరిస్తాను. చాలామంది ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా మరియు వివిధ రకాలైన యాప్స్ ద్వారా అష్టకూట గుణపొంతన తామే స్వయంగా చూసుకుంటున్నారు. జ్యోతిష విద్యార్థులంటే అది వేరే సంగతి. కానీ
తమ కుమార్తె లేదా కుమారుని పెళ్లి విషయంలో జ్యోతిష్కులను సంప్రదించటం విరమించుకుని తల్లిదండ్రులు లేదా వధూవరులు తామే స్వయంగా పరిశీలించుకోవటం వలన కొన్ని ఇబ్బందులున్నాయి. కొన్నిసార్లు అష్టకోట గుణపొంతనాలలో కొన్ని 0 మార్కులు వచ్చినప్పటికీ శాస్త్రం చెప్పిన సవరణలు మినహాయింపులు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవలసి ఉంటుంది, వాటిని ఉపయోగించుకోవలసి ఉంటుంది. మీరు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగులో ఈ మినహాయింపులు లెక్కింపబడవు. వివాహం అంటే 7 అడుగుల సంబంధం కావున ముఖ్యమైన 7 మినహాయింపు సూత్రాలను ఇప్పుడు మీకు వివరిస్తాను. 1. జాతక పొంతనాలలో గుణాలు తక్కువ వచ్చిన సందర్భాలలో చతుర్థ, సప్తమ, అష్టమ భావాలకు శుభగ్రహ సంబంధం ఉన్న ఎడ్ల వివాహం చేయవచ్చును. 2. రాశికూటం, వశ్యకూటం అనుకూలమైతే యోనికూటం 0 గుణాలు వచ్చినా దోషం కాదు. 3. గ్రహమైత్రి చూసే సందర్భంలో వధూవరుల రాశ్యాధిపతులకు అన్యోన్య మైత్రి చూస్తాము. ఒకవేళ వీరు శత్రువులైతే ఆ రాశ్యాధిపతులున్న నవాంశాధిపతులు బలంగా ఉండి ఒకవేళ వారిరువురికి మైత్రి ఉంటే వివాహం చేయవచ్చును. 4. గ్రహమైత్రి రాశికూటం బాగుంటే గణకూటం 0 వచ్చినా దోషం లేదు. 5. రాశికూటం అంటే భకూటం కలవకపోయినా ఇరువురి రాశ్యాధిపతులు ఒకే గ్రహమైతే వివాహం చేయవచ్చును. ఉదాహరణ మేషరాశి, వృశ్చిక రాశి. ఇది షష్టాష్టకం అంటే ఒకరికొకరు 6, 8 రాసులవుతాయి. రాశికూటంకు షష్టాష్టకం శుభం కానప్పటికీ మేష వృశ్చికాలకు అధిపతి ఒకే గ్రహం కాబట్టి ఇది మినహాయింపు. అదేవిధంగా తులా, వృషభాలు, మకర, కుంభాలు మీరు లెక్కించి నిర్ధారించుకోవచ్చును. 6. రాశికూటానికి మరో మినహాయింపు కూడా ఉంది. వధూవరులు ఇరువురి రాశ్యాధిపతులకు ఫ్రెండ్షిప్ అంటే మైత్రి ఉంటే రాశికూటం దోషం వర్తించదు. దీనికి ఉదాహరణ మీనసింహాలు. ఇది నవపంచకం కాబట్టి రాశికూటం పొంతన కుదరలేదు, 0 మార్కులు వస్తాయి. కానీ మీనరాశికి అధిపతి అయిన గురునికి, సింహరాశి అధిపతి అయిన సూర్యునికి మిత్రత్వం ఉంది కావున వధూవరులకు వివాహం చేయవచ్చును. అదేవిధంగా మేష, ధనుసు రాశులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. 7. గ్రహమైత్రి ఉంటే రాశికూటం బాగా లేకున్నా ఆ దోషాన్ని నివారిస్తుంది. అయితే నాడీకూటం పొంతన బాగుంటే ఈ మినహాయింపు పనిచేస్తుంది. 8. రాశికూటం అంటే భకూటం ద్విద్వాదశమైన, నవపంచకమైన, షష్టాష్టకాలైన అశుభమని, పొంతన కుదరలేదని, 0 గుణాలని శాస్త్రం చెబుతుంది. అదే శాస్త్రం గ్రహమైత్రి ఉంటే వివాహం చేయవచ్చునని చెబుతుంది. ఉదాహరణ మీనమేషాలు, వృషభ మిథునాలు, కర్కాటక సింహాలు, కన్యాతులలు మొదలైనవి శుభ ద్విద్వాదశాలు. మేష వృశ్చికాలు, వృషభ తులలు, కర్కాటక ధనుస్సులు, మీనసింహాలు, మకర మిథునాలు, కన్యాకుంభాలు శుభ షష్టాష్టకాలు. అదేవిధంగా మేషసింహాలు, వృషభ కన్యలు, మిథున తులలు మొదలైనవి శుభ నవపంచకాలు. ఇలా చెప్పుకుంటూ పోతే శాస్త్రంలో మినహాయింపులు చాలా ఉన్నాయి. జ్యోతిష్యం మహాసముద్రం. వధూవరుల జాతక పొంతన పరిశీలన ప్రక్రియ మీరు తెలిసిన లౌకిక భాషలో చెప్పాలంటే వైద్యుడు ఆపరేషన్ చేయటం లాంటిదన్నమాట. గుర్తుంచుకోండి, గుణపొంతనలో నాడీకూటానిదే అగ్రతాంబూలం. నాడీకూటం కుదరకపోతే మిగిలినవి ఎన్ని బాగున్నా వెలితిగానే ఉంటుంది. ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల, విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ. ఈ సోలో గీతం బాధితుల యొక్క ఆవేదనకు అద్దం పడుతుంది. ఆలస్య వివాహాల వలన జరిగే అనర్థాలు కూడా అన్నీ ఇన్ని కావు. ఇలాంటి సందర్భాలలో కూడా జాతకాల పొంతనకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం సరికాదంటాను. వయస్సు 35 వచ్చాక పట్టు విడుపు ఉండి తీరాలి. ఒంటరి ప్రయాణం కంటే జంట ప్రయాణం శ్రేయస్సునిస్తుంది. అందుకే వధూవరుల జాతక పొంతన ఏ వయస్సులో ఎలా చూడాలి అనే వీడియో చేశాను.
ఆసక్తి ఉన్నవారు పరిశీలించండి. అదేవిధంగా చాలామందిలో వైధవ్యం, వాహన ప్రమాదం, మరణం గురించిన అపోహలున్నాయి. ఉదాహరణకు ఏకనక్షత్రం, త్రిజయిష్ట, ఏలినాటి శని, సర్పదోషం, కళత్ర దోషం, కుజదోషం, ఏకనాడి దోషం, ఇంకా వరహీనం అంటే వధువు కంటే వరుడు చిన్నవాడై ఉండటం ఇత్యాది అనేక విషయాల గురించి ఇక్కడ వివరించటం లేదు, కానీ వీటి గురించి గతంలో నేను చేసిన వీడియోలున్నాయి, పరిశీలించండి. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ వీడియో నిడివి ఎక్కువ అవుతున్నందున ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనురాగ సంగమం, ఆనంద సంగమం.